హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. పూజ సాయంత్రం ఉంటుంది కదా, అందువల్ల నేను ఈవినింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. నేను ఉదయం అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్నీ కూడా సర్ది పెట్టుకొని అన్నీ చేసుకున్నాను. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం 4 o'clock అయిందనమాట. 4 o'clockకి పైకి వచ్చి ముందుగా అయితే నేను పూలు కోసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పూలు అయితే చాలానే పూసాయి. మాకు ఇంట్లోని పిల్లలకి కానీ నాకు కానీ మా వారికి కానీ హెల్త్ అయితే బాగాలేదనమాట. ఫుల్గా ఫీవర్. అయినా సరే పౌర్ణమి ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాం. కార్తీక పౌర్ణమి, కేదార వ్రతం, గౌరీ నోములు ఉంటాయి. అయితే అవి కంపల్సరీ చేసుకోవాలి కదా, అందువల్ల ఉపవాసం అయితే ఉంటాను. ఖచ్చితంగా ఎంత బాగోకపోయినా సరే ఉపవాసం ఉండి పూజ అయితే చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా, మీకు నా గొంతు కూడా అర్థమైపోయి ఉంటుంది. అయితే కంపల్సరీగా పూజ చేస్తాను. మార్నింగ్ అంతా ఉపవాసం అయితే ఉన్నాను. ఇప్పుడైతే పూలైతే కోసుకుంటున్నాను. ఈరోజు పడుకోకూడదు, చాలానే నియమాలు పాటించాలి కేదార గౌరి నోములు ఉన్నవాళ్ళు. అయితే మాకు ఆనవాయితీ ఉంది, కానీ మా అత్త వాళ్ళు వదిలేశారు. కానీ నాకు ఈ నోములు ఉండడం అంటే మహాపుణ్యంతో సమానం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటేనే ఈ నోములు ఉంటాయి అంటారు. అందువల్ల మా మామ వాళ్ళు చేస్తారనమాట, మా కుటుంబంలోనే. అందువల్ల ఈ నోములు ఉన్నాయి అని తెలిసిన తర్వాత నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండడము, పూజ చేసుకోవడం అన్నీ చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇంటి దగ్గరే పూలన్నీ కోస్తున్నాను. పూలు అష్టోత్తరాలకి చాలానే పడతాయి కదా, అన్నీ కూడా కోస్తున్నాను. మనం బయట కొని తెస్తాం, కానీ పూలు అందంగా ఉంటాయి, చామంతులు, గులాబీలు. కానీ మన ఇంట్లో పూచినవి, చెట్టుకి అప్పటికప్పుడే పూసి పెట్టినవి దేవుడికి ఎంతో ఇష్టం అంట. నిల్వ ఉండకుండా అప్పటికప్పుడే ఫ్రెష్గా మనం పూలు కానీ లేదా ఏమైనా గరికి కానీ లేదా లేకపోతే మనం తులసి కానీ పెట్టినట్టయితే ఒక్క పుష్పం సమర్పించినా చాలంట. అందువల్ల నేను ఖచ్చితంగా పూల మొక్కలు అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట. నీలగోరింట పూలు అంటారు, ఇవి చాలా మంచిది, పార్వతీదేవికి చాలా ఇష్టం అంటారు. ఇక్కడైతే ముగ్గు వేసుకున్నానండి. వెళ్ళేటప్పుడే అంటే నేను 3:30కే ఇదంతా క్లీన్ చేశానని చెప్పాను కదా, ముగ్గు అయితే వేసేసుకున్నాను. వేసుకొని కిందకి వెళ్ళి ప్లాంట్స్కి పైకి వెళ్ళి నీళ్ళు అవి పెట్టేసి పూలవి కోసుకొని వచ్చిన తర్వాత ఇలా పసుపు కుంకంతో అలంకరిస్తున్నాను. ఏ పనైనా సరే మనం పూజ ఉంది అంటే నేను ముందుగానే అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి. ఇలా అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే టైం అనేది కలిసి వస్తుంది. పూజ తొందరగా అయిపోయింది అనుకోండి, మనకి పని లేనట్టే ఉంటుంది. నేను 6:30 లోపు ఇక పూజ అయితే చేసేస్తానన్నమాట. ఇక్కడ పూలు కొన్ని మొక్కలకు ఉంటే కోసి తెచ్చుకున్నాను. పైనే మొరవం కూడా ఉంది, మొరవం కూడా తెచ్చుకొని చిన్న పూలమాల అయితే చేస్తున్నాను. స్వామివారికి అయితే పూలమాల ఉందండి, తురకబంతి పూలు అంటాం కదా, అవి కట్టానమాట. ఇదైతే దీపానికి పెట్టడానికి అందంగా ఉంటుందని ఈ మాల అయితే చేస్తున్నాను. లక్ష్మీ దీపం కదా, అందువల్ల పెట్టడానికి అయితే చేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే చీకటి పడిపోతుంది. తప్పకుండా మేము ఈ పౌర్ణమికి పూర్ణాలు అవి చేస్తామన్నమాట. అది కూడా క్లాత్ అసలు మొఖానికి అంటే మూతికి క్లాత్ కట్టుకొనే చెయ్యాలి. ఈ పూర్ణాలు చేసినప్పుడు అస్సలు మాట్లాడకూడదు, ఉపవాసం ఉన్న వాళ్ళు చేస్తారనమాట. అందువల్ల నేను ఫాస్ట్గా ఇవన్నీ చేస్తున్నాను. నాకైతే సింగిల్గానే చేసుకుంటామండి. ఇవి అయితే కుటుంబాలు చేసుకుంటారు, కానీ మాకు చెప్పాను కదా, వాళ్ళైతే తోరణం కూడా ఇవ్వలేదు మాకు. మా చిన్నమామ వాళ్ళు తోరణం ఇస్తే చాలా మంచిదంట. అందువల్లే నేను ఉపవాసం ఉంది నార్మల్గా పూజ అయితే చేసుకుంటానన్నమాట. ఇలా మాల అయితే చేసుకున్నాను. ఇక పెసలతో పూర్ణాలు చేస్తాము. ప్రతి సంవత్సరం నేను చేస్తాను. ఈ సంవత్సరం చెప్పాను కదా బాగాలేదని, ఇంకా సింపుల్గా పెసరపప్పుతోనే ఇంకా చేశానన్నమాట. నార్మల్గా అయితే నేను పెసలతో చేస్తాను. ప్లస్ ఈ సంవత్సరం బాగా బాగాలేదండి. ఏంటంటే హాస్పిటల్ కూడా మా వారు అడ్మిట్ అయ్యారనమాట. అంత బాగాలేదు ఇంట్లోని. అందువల్ల ఆనవాయితీగా వచ్చినవి ఏవి కూడా ఆపుకోకూడదు అని సంకల్పించుకొని చేసుకుంటున్నాను అనమాట. ఎలాగైనా చెయ్యాలి అని చక్కగా చేసుకుంటున్నాను. ఉదయం నుంచి చిన్న చిన్న పనులు అలా చేసుకుంటూ మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి ఇలా చక్కగా వేడి పూర్ణాలు చేసి అమ్మవారికి అయితే నివేదించాను.
ఎక్కువగా చేయలేదండి. ఎప్పుడు అయితే ప్రతి సంవత్సరం అయితే పూర్ణాలు చేసి పంచి పెడతామన్నమాట. శనగపప్పు పూర్ణాలు చేసి అందరికీ పంచుతాము. పెసర పూర్ణాలు మాత్రం 9 కానీ 11 కానీ చేసి గౌరీదేవికి నివేదిస్తామన్నమాట. పరమాన్నము అన్నీ కూడా చేస్తాము. చేసి తులసమ్మ వారి దగ్గర పూజ చేసుకుంటాము. కానీ ఈ సంవత్సరం చెప్పాను కదా, పూజ అయితే చేసుకున్నాను కానీ ఎక్కువ ఏమీ చేయలేదు. ఇక సాయంత్రం ఏమైనా తినాలి కదా అని చెప్పేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. మనకి పూజలు అవి ఉన్నప్పుడు తొందరగా చేసేసుకున్నాం అనుకోండి, మనకి అంతా కంప్లీట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 చట్నీలు అయితే చేస్తున్నాను. ఒకటి టమాటో చట్నీ, ఒకటైతే పల్లి చట్నీ అనమాట, శనగపప్పు చట్నీ. సింపుల్గా శనగపప్పు చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా పచ్చిమిరపకాయలు అవి వేసి ఇక్కడ టమాటీలు ఉడకపెట్టేస్తున్నాను పసుపు ఉప్పు వేసి. ఇదైతే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. దీంట్లో ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసి, కొంచెం కొత్తిమీర పక్కన వేసి, కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఏవైతే పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసామో అవన్నీ కూడా బయటకు తీసేస్తాను. 2 చట్నీలు కదా చెప్పాను, ఇంకా అవి వేగించిన అవసరం లేదు. అలా పచ్చిమిరపకాయలు తీసి ఒక మిక్సీ బౌల్లో వేసి, ఈ మిశ్రమం అంతా ఇంకో మిక్సీ బౌల్లో వేసి రుబ్బుకోవడమే. అయితే ఇది కొంచెం చల్లారాలి కదా, అలా ఉంచాను. ఈలోగా వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, కొంచెం పుట్నాల పప్పు, కొంచెం ఉప్పు వేసి ఉడికించిన పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేస్తాను. సింపుల్గా మనకి ఇక వేగించిన అవసరం లేకుండా సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా టైము మనం మేనేజ్ చేసుకోవచ్చండి. ఏదైనా సరే మనం 2-3 వంటలు చేసేటప్పుడు కొంచెం ఈజీ ప్రాసెస్లో చాలా వరకు చేసేసుకోవచ్చు. కొంచెం ఆలోచిస్తే మనకే బోల్డన్ ఐడియాలు అయితే తడతాయి. చూస్తున్నారు కదా, ఇలా అయిపోయింది. ఇక్కడైతే ఇది చల్లారిపోయింది. ఈలోగా ఈ చట్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఫ్లేవర్ కావాలి అంటే మీకు కరివేపాకు ఫ్లేవరు లేదా అల్లం ఫ్లేవరు, వెల్లుల్లి ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇది కూడా మిక్సీ పట్టేసి ఈ సేమ్ గిన్నెలోని ఈ నీళ్ళు మాత్రం వేయకూడదండి. ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ మిక్సీ కూడా ఆ చట్నీ కూడా రుబ్బేసుకొని ఇందులో వేసేసుకొని తాలింపు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అంటే 2 ఉడికించినవే కనుక తాలింపు వేయకపోయినా సరే రుచిగానే ఉంటాయి అన్నమాట. ఇలా చట్నీలు పక్కన పెట్టేసుకుంటే ఇక అప్పటికప్పుడు దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక కిచెన్లో అన్నీ కూడా అయిపోయాయండి. ఇది కిచెన్ కూడా సర్దేశాను, ఇల్లు సర్దేశాను, అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయే వరకు అంతా కూడా కొంచెం ముందు నుంచి అనుకుంటూ ఒక్కొక్కటిగా చేసేసుకుంటే అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఇక దోశలు అయితే వేస్తానన్నమాట రాత్రి తినేటప్పుడు. లేదు అంటే కావాలి అంటే ఇడ్లీ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే బ్యాటర్ ఆల్రెడీ చేసి పెట్టింది ఉంది. ఏది కావాలంటే అది పెట్టేస్తాను. ఇక పోపు అయితే వేసేస్తున్నాను అన్నమాట. పోపు కూడా రెండిట్లకి ఒకేలా పెట్టేస్తున్నాను. పాప అయితే స్కూల్ నుంచి వచ్చిందనమాట. ఇక వాళ్ళకు కూడా ఏమైనా పెట్టేసి ఇక నేను పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. చూస్తున్నారు కదా, హాల్ అంతా కూడా చిమ్మేసాను, అంతా కూడా తుడిచేసాను. అదేవిధంగా సెకండ్ హాల్, ఈ లివింగ్ హాల్ కూడా తుడిచేసాను. అంతా కూడా దివానాస్ అవి కూడా సెట్ చేసాను, సోఫాస్ అవి అన్నీ కూడా. తర్వాత పిల్లల బెడ్రూమ్ కానీ మా బెడ్రూమ్ కానీ అంతా కూడా సర్దేసి నీట్గా బోత అయితే ఈరోజు మార్నింగ్ పెట్టేశానండి. ఎందుకంటే సాయంత్రం పూజ చేసుకుంటానంటే మార్నింగ్ పెడతాను, మార్నింగ్ చేసుకుంటాను అంటే నైటే బోత పెట్టేస్తానమాట. అంతా ఇల్లంతా కూడా తుడిచేస్తానమాట. ధూపం అయితే వేశాను. ఇల్లంతా ధూపం స్మెల్ వస్తే చాలా బాగుంటుంది కదా ఇలా పండగల టైంలో. అది కూడా ఎక్కువగా నేను వేస్తూ ఉంటానండి. పండగలే కాదు, నిత్యం కూడా ధూపం అయితే వేస్తూ ఉంటాను. అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగిస్తాను. ఇలా అంతా కూడా సర్దేసుకున్నాను. ఇక పిల్లలు కూడా వచ్చేసారు. అన్నీ కూడా వాళ్ళని కూడా స్నానం చేసేమన్నాను. ఎందుకంటే పూజలో అందరమీ కూర్చుంటే బాగుంటుంది కదా. డైనింగ్ టేబుల్ కానీ అన్నీ కూడా నీట్గా అయితే సర్దేశాను. ఈరోజు మా మదర్ వచ్చారండి. మదర్ అయితే చాలానే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు, అవి కూడా సర్దాలి. పూజ అయిపోయిన తర్వాత సర్దుదాము అనుకున్నాను. ఇక పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇలా దేవుడిని అయితే అలంకరించుకున్నాను. పైన చూసారు కదా, పూలన్నీ కూడా మనం చెట్లకి, మన గార్డెన్లో పూసిన చెట్లకి పూసిన పూలే. ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను. ఇక్కడ మనం మాల కట్టిన కనకాంబరాల మాల ఇలా
దీపానికైతే వేసుకున్నానమాట. వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. అన్ని విగ్రహాలు కూడా ప్లేట్లో పెట్టుకొని చక్కగా పాలాభిషేకము, నీళ్ళ అభిషేకము అన్నీ కూడా చేసుకుంటూ పూజ అయితే చేస్తున్నాను. పూజ అయితే వివరంగా చూపించలేదు కానీ చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతలో నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా పొరపాట్లు చేస్తే తప్పకుండా మెన్షన్ చేయండి. ప్రతిదీ కూడా రావాలి అని లేదు కదా, మనం చేసుకుంటూ వస్తూ ఉంటే అవే అలవాటు అవుతూ ఉంటాయి మనకి. ఈ పాలను మనం ఎవరో తొక్కని ప్లేస్లో కానీ లేదా మనం నైవేద్యంగా కూడా ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అయినా పౌర్ణమి పూజ చేస్తే చాలా బాగుంటుంది. పౌర్ణమి రోజు మనకి కార్తీక పౌర్ణమే కాదు, ఏ పౌర్ణమి రోజైనా సరే స్వామి అమ్మవార్లకి పాలతో అభిషేకం చేస్తూ పూజ చేసుకొని లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదంట, మహదైశ్వర్యం కలుగుతుంది అని అంటారు. అందువల్ల తప్పకుండా నేను పౌర్ణమికి అయితే పూజ అయితే చేస్తూ ఉంటాను. ముందుగా మనం పనులు అంటే రొటీన్ అంతా కూడా ముందుగా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ మనము చక్కగా పూజ చేసుకునే సమయం అయితే మనకి వస్తుందన్నమాట. ముందుగానే మనం కొంచెం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం సింపుల్గా పూజ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొన్ని కలవ పువ్వులు ఉంటే కలవ పువ్వులతోని పూర్ణాలు పెట్టి స్వామి అమ్మవార్లకి ఇలా చక్కగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. తప్పకుండా పౌర్ణమి పూజలో మేము ఏంటంటే పళ్ళు, వివిధ రకాల పళ్ళను కూడా సమర్పిస్తాము. అలా సమర్పించి పూజ అయితే చేసుకున్నాను. తులసి కోట దగ్గర కూడా 365 వత్తుల్ని వెలిగించి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడ శివయ్యనైతే పెట్టుకొని ఇక్కడ కూడా కొంచెం పసుపు నీళ్ళతో అభిషేకం చేశాను. ఎందుకంటే చంద్రకిరణాలు పడే చోట మనం చక్కగా కూర్చొని పూజ చేస్తే చాలా మంచిది అంటారు. అందువల్ల కూర్చొని పూజ చేసుకొని చక్కగా ఇక్కడే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నామన్నమాట. మా పిల్లలు, మేము, మా వారు అందరమే కూర్చొని ఇక్కడ కూడా పూర్ణాలు, పళ్ళు నివేదించాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి పెట్టేసి పిల్లలకి ఇక మా మదర్ అయితే ఇవన్నీ తీసుకొచ్చారండి. పళ్ళు అన్నీ కూడా చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని, అందువల్ల తీసుకొచ్చారు. ఈ పూలు కూడా మాల కట్టాలి. కనకంబరాలు మా మదర్ వాళ్ళ చెట్టు అనమాట. ఇవి కూడా పూజల కోసమని తీసుకొచ్చారు. తర్వాత కూరగాయలు అలాగే పళ్ళు, ఎక్కువగా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. మా వారికి బాగాలేదని చెప్పాను కదా, నాకు కూడా ఇంకా బ్రెడ్, రస్కులు, పళ్ళు అన్నీ కూడా తీసుకొచ్చారు. కారం కూడా తీసుకొచ్చారు. ఇక నేను కారం అయితే చెయ్యను, ఎక్కువగా మా మదర్ పంపిస్తూ ఉంటారనమాట. అందువల్ల కారం కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా సర్దేసి ఇక నేనైతే ఇక పడుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి భోజనం లేదు, ప్లస్ నిద్ర పడుకోకూడదు కదా మధ్యాహ్నం, అవన్నీ లేదు. ఇక ఈరోజైతే తొందరగానే పడుకుని పోతామన్నమాట. సీతాఫలాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ ఫ్రిడ్జ్లో సర్దేస్తానండి. సాల్ట్ వాటర్లో కడిగేసి అన్నీ కూడా సర్దేసుకొని నీట్గానే ఎక్కడొక్కడ పెట్టుకున్న తర్వాతే చక్కగా పడుకుంటాను. ఒక అరగంటలో ఇవన్నీ కూడా అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పడుకుంటానన్నమాట. చూశారు కదా, మనం ఇలా మేనేజ్ చేసుకుంటే ఎంతటి పనినైనా సరే సింపుల్గా చేసుకోవచ్చండి. ముందు నుంచి మనం ప్లానింగ్గా ఏ పని చేసినా సరే అది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఏ పనైనా సరే చాలా టైం పడుతుంది అనుకోకుండా దానికి సులభమైన పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే ఏ పనైనా సరే సులభంగా అయితే మనం చేసుకోగలుగుతాము. చాలా సింపుల్గా ఒక పనిని 2 విధాలుగా ఆలోచించుకొని చేసేసుకోవడమే. ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా పెట్టుకుంటే నా వర్క్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుందండి. తొందరగా కూడా పడుకుని పోతాను కదా. ఇక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. Thanks for watching this video.